So our today's topic is now and then. So we are going to look at now and then. So now ante enti, then ante enti, what related activities avanni kuda మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. So do you have any guess what is meant by now and then? So now ante enti, then ante enti, do you have any idea? Okay, well done. So now means present. So what are we or what are you doing at the moment? And then means the past, what you had done yesterday. So like ninna nuvu em chesavu, it's all comes under then. So ippudu em chestunavu, it's all comes under now. So in our today's topic we are going to look at the activities and works we have done at the present, and also the activities we had done yesterday or day before yesterday like. So ఈ రోజు మన ఈ టాపిక్ లో present activities గురించి and past activities గురించి, so how we can use present action verb and past action verbs in our conversation and in writings అనేది మనం ఈ క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. So before going to start the lesson, and you have to write down or draw a table like this and put the headings present and past in the top of the table. So ఈ క్లాస్ మనం చెప్పుకోబోయే ముందు మీరు నోట్బుక్స్ అందరూ తీయండి, తీసి ఈ రకంగా ఒక టేబుల్ అనేది మీరు డ్రా చేయండి. ఒక పట్టికలా డ్రా చేసి అందులో పైన ప్రెజెంట్ అండ్ పాస్ట్ అనే హెడ్డింగ్స్ మనం పెట్టుకొని మీరు రెడీగా ఉంచుకోవాలి. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. మీరు ఈ టేబుల్ మాత్రం ఫిల్ చేసుకొని ఈ క్లాస్లో వింటూ ఉండాలన్నమాట. సో నేను మధ్యలో ఈ టేబుల్లో ఏం రాయమని చెప్తానో అది మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది టాపిక్ and let me give you a chance to move on the next slide. So here the heading is now, and see, look at this picture and say what is the boy doing. Yes, well done, because manaki kitkilonchi sun kanipistundi kabatti its time is around 6 o'clock. Then the boy is waking up like. So here మనం లేవడానికి అనేదాన్ని ఏం చెప్తాం? సో లేవడము అనేదాన్ని ఇంగ్లీష్లో మనం ఏంటంటాం? వేకప్. అంటే మన నిద్రలో లేచినప్పుడు మనం వేకప్. సో ఆ వర్డ్ని యూజ్ చేస్తాం. సో హియర్ ద వేకప్ ఈజ్ యాక్షన్ వర్బ్, యాక్షన్ వర్డ్. సో అట్ ద మూమెంట్ ద బాయ్ ఈజ్ వేకింగ్ అప్. సో ఇప్పుడు ఈ పిక్చర్లో ఆ పిల్లవాడు నిద్రలోంచి లేస్తున్నాడు కాబట్టి మనం సెంటెన్స్ ఎలా చెప్తాం? సో డూ యూ హ్యావ్ ఎనీ గెస్? ఎవరైనా సెంటెన్స్ ఎలా చెప్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకే, సో వెల్ డన్. లైక్ ద బాయ్ ఈజ్ వేకింగ్ అప్ అంటే ఇప్పుడు ఆ బాలుడు నిద్రలోంచి లేస్తున్నాడు కాబట్టి మనం ఏం చెప్తాం? ద బాయ్ ఈజ్ వేకింగ్ అప్. అండ్ సేమ్ అదే దెన్, కమింగ్ టు దిస్ దెన్ పార్ట్. సో దెన్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం ఎస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ. సో నిన్న ఈ విషయం జరిగిపోయింది. నిన్న కూడా నువ్వు నిద్రలోంచి లేచి ఉంటావు. సో నిన్ను నిద్రలోంచి లేచినప్పుడు నేను నిన్న నిద్రలో లేచాను ఒక 6 గంటలకి లేకపోతే 7 గంటలకి అని ఎలా చెప్తాం సపోజ్. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇట్స్ ఎ డైలీ రొటీన్ యాక్టివిటీ. ఆల్రెడీ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సమ్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ గురించి ఇన్ ద లాస్ట్ క్లాస్. we had discussed like. So yesterday you got and నువ్వు లేచావు అనుకుందాం. సో 7:30 అలాగా. సో అప్పుడు నువ్వు ఎలా చెప్తావు? వాట్ ఈస్ ద వర్డ్ టు డినోట్ ఫర్ దట్? సో ద వర్డ్ అంటే ద యాక్షన్ వర్డ్ ఏంటి? woke-up. So woke up, then the sentence is the boy
woke up at 6 o'clock yesterday. నిన్న ఈ బాయ్ 6 o'clock కి నిద్రలోంచి లేచాడు అని చెప్తున్నావు. సపోజ్ నువ్వే నిన్ను 6 o'clock కి నిద్రలోంచి లేచావు అంటే నువ్వు ఎలా చెప్తావు? ఇదే సేమ్ సెంటెన్స్ యూజ్ చేసుకొని చెప్పాలి. ఐ woke up at 6 o'clock yesterday. సపోజ్ యువర్ సిస్టర్ నిద్రలోంచి 7 గంటలకు లేచింది అనుకో ఎలా చెప్తావు? మై సిస్టర్ woke up at 6 o'clock yesterday. లైక్ సో ఇప్పుడు మనం ఈ 2 pictures ని మనం కంపేర్ చేసాం అనుకో. లెట్స్ కంపేర్ ది 2 pictures. సో నౌ ఆల్రెడీ told you that now means at the present what is happening now. సో నౌ అంటే మనం ప్రెజెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుత కాలము గురించి మనం తెలుసుకుంటాం. దెన్ అంటే మనం జరిగిపోయిన కాలం అంటే భూతకాలము, తెలుగులో మనం చెప్పుకుంటే భూతకాలము. నౌ మీన్స్ వర్తమాన కాలం, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. సో నౌలో వేకప్ అనే యాక్షన్ వర్డ్ ఉంటే అది దెన్లో నిన్న గురించి చెప్పాలనుకున్నప్పుడు అది వోకప్గా చేంజ్ అవుతుంది. సో అట్ ద ప్రెజెంట్ వేకప్ అని ఉంటే అది పాస్ట్ టెన్స్లో దాన్ని వోకప్ అని మనం యూజ్ చేస్తాం. సో ప్రెజెంట్ టెన్స్లో నౌలో మనం ఏం చెప్తాం? ద బాయ్ ఈజ్ వేకింగ్ అప్. అండ్ దెన్ సో పాస్ట్ టెన్స్లో ఏం చెప్తాం? ద బాయ్ వోకప్ అట్ 6 o'clock yesterday. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇందాక మీకు టేబుల్ని డ్రా చేయమని చెప్పాను. సో యూ హ్యావ్ టు రైట్ డౌన్ దీస్ 2 words, యాక్షన్ వర్డ్స్ వేకప్ అండ్ వోకప్ ఇన్ ద టేబుల్. సో ఆ టేబుల్లో ప్రెజెంట్ అనే హెడ్డింగ్ పెట్టిన దగ్గర మీరు వేకప్ అని రాయండి. అలాగే పాస్ట్ అనే హెడ్డింగ్ పెట్టిన దగ్గర వోకప్ అని మీరు నోట్ చేయాలి. ఓకే, ఐ థింక్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ప్రెజెంట్ అని పెట్టిన దగ్గర వేకప్ అని రాసుకోవాలి, పాస్ట్ అని పెట్టిన దగ్గర వోకప్ అని రాసుకోవాలి. కమింగ్ టు ది moving to our next slide. Right now here see what is the boy doing. I think he is okay, see here the boy is going somewhere. So the action word is go, verb antam mana. So go and the action verb is there, so go. So he is going to school. School bag kuda vesukunnadu kabatti he is going to school. So ఇప్పుడు యాజ్ ఎ ప్రెజెంట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. సపోజ్ మీరు ఎక్కడికైనా ప్లే గ్రౌండ్కి ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి, ఏం చెప్తాం మనం? ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే గ్రౌండ్. సపోజ్ మీ మదర్ మార్కెట్కి వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనం ఎలా చెప్తాం? సపోజ్ మై మదర్ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. లైక్ మనం ఈజీగా సెంటెన్స్ మనం చెప్పవచ్చు. సో హియర్ ద బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. సపోజ్ దెన్ అంటే దెన్ మీన్స్ ఎస్టర్డే, నిన్న జరిగిపోయింది కాబట్టి ద పాస్ట్ యాక్టివిటీ. సో దేర్ గో ఎలా చేంజ్ అవుతుంది అంటే వెంట్ కింద చేంజ్ అవుతుంది. సో హియర్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ గో ఈజ్ వెంట్. సో ద సెంటెన్స్ ఈజ్ హీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. సో హీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. సపోజ్ మీరు నిన్న ప్లే గ్రౌండ్కి వెళ్ళారనుకుందాం, ఎలా చెప్తారు? సో నేను వెళ్ళాను కాబట్టి ఐ వెంట్ టు ప్లే గ్రౌండ్ ఎస్టర్డే. మై మదర్ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. మై ఫాదర్ వెంట్ టు వర్క్ ఎస్టర్డే. సో లైక్ వీ కెన్ సే సో ఇన్ ద ప్రెజెంట్ ఫార్మ్ అండ్ ద పాస్ట్ ఫార్మ్. యూ కెన్ సీ ఇన్ ద ప్రెజెంట్ ఫార్మ్ ద గో is the action word and in the past form went is the action form of the go. So at the present he is going to school అని మనం చెప్తాం. And the past yesterday you have done and same activity, so you can see he went to school yesterday. So here you have to write down go and went in the table already. This is the second set of the words you have to write down in the table. Go and went ఇప్పుడు మీరు ఆ టేబుల్లో రాయాలి. So moving next slide. Next he see now what are the children doing? Yes, well done, very good, they are playing. So what is the action word? The play. The verb is play. Yes, well done, the verb is play. So can you guess the sentence? All right, so they are playing football. They are playing football. Well done. So here the
children are playing football at the present. At the moment they are playing football. ఇప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు సే ఎస్టర్డే వాళ్ళు ఫుట్బాల్ ఆడారని నువ్వు చెప్పాలనుకున్నా, ఇఫ్ యూ వాంట్ టు సే దే ప్లేడ్ ఎస్టర్డే, సో వాట్ ఈస్ ద యాక్షన్ వర్డ్? ఇస్ కాల్డ్ ప్లేడ్. ద వెర్బ్ ఈస్ ప్లేడ్. సో ద సెంటెన్స్ ఈస్ దే ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. సో హియర్ ప్లే turned as played. So if you compare these two, so at the present the action word is play, though for yesterday activity this past tense form played. So present form is play and past tense form is played. So we can say like that they are playing football, means at the present they are playing football, then you can say they are playing football. So yesterday they played football, then play football aadu unte they played football. So this is the difference between the present and the past forms. So here another set of the words play and played you have to write down in your notebook. And here see what is she doing. Suppose your mother, suppose at the moment what is she doing? Definitely cook. So what is the sentence? My mother is cooking biryani. Very good. I think your mother is cooking pulhora, like. So my mother is cooking biryani. Very good. So yesterday, coming to the part of yesterday, if your mother prepared biryani yesterday chesunte, the word action word is cooked. We used cooked, like I think you can easily say the sentence because of you have understood the pattern how the past form is forming. Like you can see my mother cooked biryani yesterday. Very good. It's a very easy to write the past tense. So my mother cooked biryani yesterday. If we compare these two present and past forms, the present form of the verb is cook and the past form is cooked. So in the present you can say my mother is cooking biryani, and the past my mother cooked biryani yesterday, like you can say the sentence. Here the another word, you see what is the girl doing? I think they are exchanging, they are sharing the, okay. So here the word share, here the word share, here the word share. So you can say she is sharing her lunch. So మనం కూడా స్కూల్లో మన లంచ్ని మనం ఏమైనా తెచ్చుకుంటే మనం కూడా మన ఫ్రెండ్స్కి ఇస్తాం కాబట్టి యూ కెన్ సే షీ ఈజ్ షేరింగ్ హెర్ లంచ్, ఐ ఆమ్ షేరింగ్ మై లంచ్, హీ ఈజ్ షేరింగ్ హెర్ లంచ్. యూ కెన్ సే లైక్ దట్. అండ్ ఇన్ ద పాస్ట్ ఫార్మ్ యూ కెన్ సే షేర్డ్. సో షీ షేర్డ్ హెర్ లంచ్ ఎస్టర్డే. సో షీ షేర్డ్ హెర్ లంచ్ ఎస్టర్డే. నేను తన లంచ్ని షేర్ చేసుకుంది. సో coming to the compare these two forms, at the present share we use, the past form of the share is shared. So the sentences are she is sharing her lunch and past tense law she shared her lunch yesterday. Yes. So this is the present form and the past form together I am talking about that. So another set of the words are there, share and shared, and you have to write down in your notebook. So these are the two words, and share and shared. One is for present form and second one is the past form. So far we have get these, the set of the words, the present and the past. Already I told you to write down on your notebook and the table. So I am going to read. So present form wake up and past form woke up. Present form of go and the past form is went. And play, the past form played. Cook is the present form and the past form is cooked. Share is the present form and shared is the past form. And then the word watch, watched, like you can say, right. So coming to this ending part of the video, the present and the past. What is the present?
the present tense is used to describe things that are happening right now. So already in the last class లో మనం సింపుల్ ప్రెజెంట్ చెప్పుకున్నాం కాబట్టి సో ప్రెజెంట్ టెన్స్ అనేది మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ కానీ లేకపోతే మనం డైలీ రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ గురించి కానీ మనం ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో హియర్ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే హ్యాపెనింగ్ రైట్ నౌ, ద ప్రెజెంట్. ఎట్ ద ప్రెజెంట్ మీన్స్ ఇప్పుడు. In the past, we can see the past tense is used to describe things that are already happened. So, ఇంతకు ముందు జరిగిపోయినటువంటి ముందు రోజు లేదా అంతకు ముందు జరిగినటువంటి యాక్టివిటీస్ ఆల్రెడీ హ్యాపెండ్ అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి యాక్టివిటీస్ని మనం పాస్ట్ టెన్స్లో తెలియజేస్తాం. సో present tense means happening right now and we describe the things happening right now. Past tense we described the things that are already happened. జరిగిపోయిన వాటి పాస్ట్ టెన్స్, ఇప్పుడు జరుగుతున్న వాటిని ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తాం. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. సో హియర్ ఈజ్ అ స్మాల్ యాక్టివిటీ ఫర్ యూ అండ్ యూ కెన్ సీ హియర్ ఐ హ్యావ్ గివెన్ ది టూ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్. గో, ద పాస్ట్ ఫార్మ్, వెంట్. సో గో ఈజ్ ద ప్రెజెంట్ ఫార్మ్ అండ్ వెంట్ ఈజ్ ద పాస్ట్ ఫార్మ్. ఇప్పుడు మీరందరూ కూడా ఈ పిక్చర్ని, నేను వెనకాల ఒక పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ని ఈ యాక్షన్ వర్డ్ ఉపయోగించి మీరు ఒక సెంటెన్స్ చెప్పాలి. సో మీరందరూ కూడా రెడీగా రాయడానికి రెడీగా ఉండాలి. సో రైట్, ఇప్పుడు గోతో మీరు ఒక సెంటెన్స్ చెప్పాలి. వెనకాల ఉన్నటువంటి పిక్చర్ని గెస్ చేసి మీరు ఆ ప్లేస్కి కానీ లేకపోతే అక్కడికి కానీ మీరు వెళ్తే ఎలా ఒక సెంటెన్స్ చెప్తారో, మీరు నిన్న ఆ ప్లేస్కి మీరు వెళ్ళి ఉంటే ఎలా సెంటెన్స్ చెప్తారో చూడాలి. ఓకే, రెడీ? ఎస్. Any guess? Any guess? Yes, well done. It's a beach. So, ఇది బీచ్. ఎస్ట్రే మీరు ఈ బీచ్కి వెళ్ళి ఉన్నారనుకోండి, మనం ఎలా పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ చెప్తాం? వెల్ డన్. I went to the beach. I went to the beach. అదే ఎస్ట్రే మీరు ప్లే గ్రౌండ్కి వెళ్తే I went to the playground. I went to the playground. అదే ఎస్ట్రా మీరు మార్కెట్కి వెళ్తే ఐ వెంట్ టు ద మార్కెట్. ఐ వెంట్ టు ద మార్కెట్. వెల్ డన్. సో ఇంకా అనదర్ వర్డ్ చూద్దాం. ప్లే అండ్ ప్లేడ్. ప్లే ఈజ్ ద ప్రెజెంట్ అండ్ ప్లేడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్. సో గెస్ చేసి మీరు కరెక్ట్గా సెంటెన్స్ రాయాలి. ఏంటి ప్లేసు? వెల్ డన్, ఇట్స్ ఎ ప్లే గ్రౌండ్. ఎవరైనా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఏ సెంటెన్స్ ఎలా చెప్తాం? మీరు ఎస్టర్డే మీరు ఒక ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడి ఉంటే ఎలా చెప్తాం? ఐ ప్లేడ్ ఇన్ ద పార్క్. ఐ ప్లేడ్ ఇన్ ద పార్క్. ఐ ప్లేడ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఐ ప్లేడ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. లైక్ యూ కెన్ సీ. ఈట్, ద ప్రెజెంట్ ఫార్మ్, తిన్నాము. ఏట్ అంటే తినేసాం, పాస్ట్ టెన్స్ ఫార్మ్. సో ఈట్ అండ్ ఏట్. ఇప్పుడు ఈట్ ఏట్ ఉపయోగించి మీరు ఒక సెంటెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సి ఏంటది? ఫుడ్ ఐటమ్. డూ యూ హ్యావ్ ఎనీ గెస్? గెస్ చేయండి ఎవరిదైనా ఫుడ్ ఐటమ్. వెల్ డన్, ఇట్స్ దోశ. రైట్, మీరు నిన్న దోశ తినుంటే బ్రేక్ఫాస్ట్లో మనం ఎలా చెప్తాం? ఐ ఏట్ దోశ. ఎస్టర్డే కూడా మనం యాడ్ చేసి రాయొచ్చు. ఐ ఏట్ దోశ అంటే నేను దోశ తిన్నాను అని మనం చాలా ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ ఎంత ఈజీగా మనం రాయొచ్చు అనేది మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. సో మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ అయిపోగానే నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారో జస్ట్ ఈ పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ను ఉపయోగించి ఒక 5 సెంటెన్సెస్ అనేది నోట్బుక్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.